హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో వచ్చిన ఇన్ఫినిటీ సాగా ఎంత సక్సెస్ అయిందో మనందరం చూసాం. ఈ సాగా మార్వెల్ని ఎక్కడికో తీసుకుపోయింది. ఇన్ఫినిటీ సాగా మొత్తం కూడా 6 ఇన్ఫినిటీ స్టోన్స్ చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఇంకా ఎండ్ గేమ్తో ఈ ఇన్ఫినిటీ సాగా అయిపోయింది. అయితే ప్రజెంట్ మనము మల్టీవర్స్ సాగాలు అయితే ఉన్నాం. రాబోయే అవెంజర్స్ సీక్రెట్ వార్స్తో ఈ మల్టీవర్స్ సాగా కూడా అయిపోతుంది. దీన్ని బట్టి చూస్తుంటే మనము మల్టీవర్స్ సాగా మధ్యలో ఉన్నాము. అయితే ఇన్ఫినిటీ సాగా గురించి మనము ప్రీవియస్గా చాలా తెలుసుకున్నాం. ఇప్పుడు మనము ఈ మల్టీవర్స్ సాగా గురించి తెలుసుకోవాలి. చాలామందికి మల్టీవర్స్ అంటే ఏమిటి అనేది తెలియదు. ఈ వీడియోలో మార్వెల్లో మల్టీవర్స్ అంటే ఏంటి, ఎలా మొదలైంది, ఎప్పుడు మొదలైంది, ఏ మూవీస్లో ఈ మల్టీవర్స్ని చూసాం, ఇంతకీ సీక్రెట్ టైమ్లైన్ అంటే ఏంటి, నెక్సస్ ఈవెంట్ అంటే ఏంటి, ఈ మల్టీవర్స్ శాఖల్లో టీవీ పోషిస్తున్న కీ రోల్ ఏంటి, ముఖ్యంగా ఈ హూ రిమైన్స్ ఎలా సీక్రెట్ టైమ్లైన్ని ప్రొడక్ట్ చేస్తూ ఉండేవాడు, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాలు ఈ మల్టీవర్స్ గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్ని కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1, వాట్ ఈజ్ మల్టీవర్స్? ద మల్టీవర్స్ ఈజ్ ఏ హైపోథెటికల్ కాన్సెప్ట్ suggesting the existence of multiple universes, possibly existing alongside our own. These universes, sometimes called parallel universes, could have different physical laws, constants, or even entirely different realities. ఇప్పుడు నువ్వు నేను మనందరం ఈ యూనివర్స్లో ఉన్నాం కదా, అలాగే ఈ యూనివర్స్ లాగే ఇంకో యూనివర్స్ ఉంటే అందులో కూడా మనలాగే కాపీస్ ఉంటే అదే వేరియంట్స్. అలా ఈ 2 యూనివర్సెసే కాకుండా ఇలాంటి యూనివర్సెస్ ఇన్ఫినిట్ నెంబర్లో ఉంటే దాన్నే మనము మల్టీవర్స్ అంటాము. మన యూనివర్స్లో సన్, మూన్, గెలాక్సీ, ప్లానెట్స్ ఇలా ఎలా ఉంటాయో సేమ్ మనలాంటి ఇంకో యూనివర్స్లో కూడా సన్, మూన్, గెలాక్సీ, ప్లానెట్స్ ఉంటాయి. అంటే మన రియాలిటీ లాగే ఇంకా చాలా రియాలిటీస్ ఉంటాయి. వాటిని ఆల్టర్నేట్ రియాలిటీస్ లేదా ప్యారలల్ యూనివర్సెస్ అంటాం. అయితే ఈ మల్టీవర్స్లో ఉన్న యూనివర్సెస్కి ఒకదానితో ఒకటి అస్సలు సంబంధం ఉండదు. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు ప్రజెంటు ఇప్పుడు ఏం చేస్తున్నావు, నువ్వు నా వీడియో చూస్తున్నావు. అయితే ఇంకో యూనివర్స్లో కూడా నువ్వు ఇదే టైంకి నా వీడియో చూస్తూ ఉంటావు. ఈ యూనివర్స్లో నేను మంచివాడిని కావచ్చు, కానీ ఇంకో యూనివర్స్లో నేను చెడ్డవాడిని అవ్వచ్చు. ఈ యూనివర్స్లో నేను రిచ్ కిడ్ అయితే ఇంకో యూనివర్స్లో నేను పూర్ కిడ్ అయి ఉండొచ్చు. ఇంకో యూనివర్స్లో నేను రోడ్ల పక్కన నిలబడి అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా నీకు పుణ్యం ఉంటుందని అడుక్కుంటూ ఉండవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ మల్టీవర్స్. అర్థమైంది అనుకుంటా. కమింగ్ టు మార్వెల్, ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. మార్వెల్ యొక్క మెయిన్ స్టోరీ అంతా కూడా 8616 అనే యూనివర్స్లో అయితే జరుగుతుంది. అయితే 8616 లాగే మనము ఇంకా కొన్ని ఆల్టర్నేట్ రియాలిటీస్ని చూస్తాం. ముఖ్యంగా డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో మనము చాలా రియాలిటీస్ని అయితే చూడవచ్చు. ఇందులో కూడా ఒక యూనివర్స్లో అవెంజర్స్ టీం ఉండవచ్చు, ఇంకో యూనివర్స్లో ఇల్యూమినేటీ టీం ఉండవచ్చు, ఇంకో ఆల్టర్నేట్ యూనివర్స్లో ఎక్స్మెన్ టీం ఉండవచ్చు, లేదా ఇన్హ్యూమన్స్ ఉండవచ్చు. 8616లో థానస్ని ఆపడానికి ఐరన్ మ్యాన్ సాక్రిఫైస్ చేస్తే 8888లో డాక్టర్ స్ట్రేంజ్ థానస్ని ఆపడానికి సాక్రిఫైస్ చేయవచ్చు. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటా. ముందుగా నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. చిన్న సర్ప్రైజ్ ఉంది. 5 మూవీ టికెట్స్ని మీకు గివ్ అవేగా అయితే ఇవ్వబోతున్నాం. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మహా అవతార్ నరసింహ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒకసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ మూవీ యొక్క ట్రైలర్ని చూడండి. నిజం చెప్తున్నా గైస్, మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ప్రతి షాట్కి మీకు గూస్ బంప్స్ అయితే వస్తాయి. ముఖ్యంగా ఆ లాస్ట్ 50 సెకండ్స్ అయితే వేరే లెవెల్. నరసింహస్వామి యొక్క ఎటర్నల్ ఆరాని అయితే ఇందులో మనం చూడబోతున్నాం. ఈ ట్రైలర్ని నేను బ్రేక్ డౌన్ చేయడం అయితే జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. ఇది ఒక 3D యానిమేషన్ స్టైల్. యానిమేషన్ మూవీనే కదా అని చిన్న చూపు అయితే చూడొద్దు. ప్రతి సీన్లో ఆ విఎఫ్ఎక్స్ అండ్ ఆ విజువల్స్ అయితే పీక్స్లో ఉంటాయి. హంబాల ఫిల్మ్స్ వాళ్ళు ఒక మంచి మూవీని అయితే మన కోసం తీసుకొస్తున్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క 4వ అవతారమైన నరసింహస్వామి అవతారాన్ని ఇందులో మనము చూస్తాం. ఇప్పటి వరకు ఈ రేంజ్లో నరసింహస్వామి యొక్క అవతారాన్ని మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఈ మూవీ ద్వారా ప్రతి ఒక్కరూ మన హిస్టరీ ఏంటి, మన సనాతన ధర్మం ఏంటి, ఇలా చాలా విషయాలు అయితే తెలుసుకుంటారు. అలాగే మహా అవతార్ నరసింహ మూవీ మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్లో రాబోతుంది. 2025 to 2037 వరకు ప్రతి ఒక్క అవతారం మీద ఒక మూవీ అయితే రాబోతుంది. మనం ఎన్నో మూవీస్ని సపోర్ట్ చేస్తూ ఉంటాం కదా, అలాంటిది మన మూవీని మనం సపోర్ట్ చేయడంలో తప్పేముంది చెప్పండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ మహా అవతార్ నరసింహ మూవీని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. దీనికి మీరు చేయవలసిన పని, మీ మొబైల్లో
బుక్ మై షో ఓపెన్ చేసి అందులో మహా అవతార్ నరసింహ అని సెర్చ్లో టైప్ చేస్తే మూవీ వస్తుంది. అక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది రైట్ సైడ్. దాన్ని మీరు క్లిక్ చేస్తే చాలు ఈ మూవీని మీరు సపోర్ట్ చేసిన వాళ్ళల్లో ఒకరు అవుతారు. చాలామంది అనుకుంటూ ఉంటారు సర్ప్రైజ్ అన్నాడు కదా ఇంకా ఎక్కడ అని చెప్పేస్తా. మన తెలుగు ఫ్యాండమ్ ఛానల్ తరపున మహా అవతార్ నరసింహ మూవీకి 5 టికెట్స్ని అయితే మనము గివ్ అవేగా అయితే ఇవ్వబోతున్నాం. మీరు ఎక్కడున్నా ఈ టికెట్స్ మీ దగ్గరికి అయితే వస్తాయి. మొత్తం 5 టికెట్స్. దీనికి ప్రాసెస్ ఏంటి అంటే మీరు బుక్ మై షోలో మహా అవతార్ నరసింహ మూవీ రైట్ సైడ్ ఉన్న ఐ యామ్ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ ఓపెన్ చేసి అందులో మీ నేమ్, మీ వాట్సాప్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, అలాగే కింద యూట్యూబ్ క్రియేటర్ నేమ్లో తెలుగు ఫ్యాండమ్ ఛానల్ని సెర్చ్ చేసుకోండి. అలాగే కింద స్క్రీన్ షాట్ అని ఉంటుంది. అక్కడ మీరు బుక్ మై షోలో తీసుకున్న స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేయండి. కింద కనిపిస్తున్న సబ్మిట్ బటన్ని సబ్మిట్ చేయండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీరులో నుండి ఒక 5 మెంబర్స్ని ఎంచుకుని మహా అవతార్ నరసింహ మూవీ టికెట్స్ని అయితే మేము ఇచ్చేస్తాం. మీరు చేయవలసిన చిన్న పని ఇది. మన యానిమేటెడ్ మూవీని సపోర్ట్ చేయండి. ఈ విధంగా చేస్తే మన ఇండియాలో ఉన్న యానిమేషన్ ఇండస్ట్రీ కూడా ముందుకు వెళ్తుంది. జై నరసింహస్వామి, జై హింద్. నెంబర్ 2, హూ క్రియేట్ మల్టీవర్స్ ఇన్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. ఈ విషయం చాలామందికి తెలియదు. అలాగే మార్వెల్ లైవ్ యాక్షన్లో కూడా చూపించలేదు. నిజం చెప్పాలంటే ఇన్ఫినిటీ సాగాలో ఉన్న ఇన్ఫినిటీ స్టోన్స్ ఎలా వచ్చాయో కూడా లైవ్ యాక్షన్లో చూపించలేదు. అంటే బిగ్ బ్యాంగ్ జరగడం వల్ల ఇన్ఫినిటీ స్టోన్స్ అనేవి క్రియేట్ అయ్యాయని సింపుల్గా చెప్పేశారు. కానీ మార్వెల్ కామిక్స్లో ఈ స్టోన్స్కి పెద్ద స్టోరీనే ఉంది. ఇది ఇప్పుడు అవసరం లేదు. ఇన్ కేస్ మేము తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి, అర్థమవుతుంది. మల్టీవర్స్ విషయానికి వస్తే సేమ్. అసలు మల్టీవర్స్ ఎలా క్రియేట్ అయింది అనే విషయాన్ని మార్వెల్ లైవ్ యాక్షన్లో చూపించలేదు. కానీ క్యాంగ్ వేరియంట్స్ ఎలా మల్టీవర్స్ని కనుగొన్నారు, వాళ్ళు ఎలా మల్టీవర్సల్ వార్ స్టార్ట్ చేశారు అనే విషయాన్ని చూపించారు. దీని గురించి నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మార్వెల్ కామిక్స్ విషయానికి వస్తే ఇందులో అసలు మల్టీవర్స్ని ఎవరు క్రియేట్ చేశారని ఉంది. మార్వెల్ మొత్తాన్ని క్రియేట్ చేసింది వన్ అబౌవ్ ఆల్. ఇది పక్కన పెడితే ఫస్ట్ కాస్మోలో ఒకటే యూనివర్స్ ఉండేది. ఈ యూనివర్స్లో ఫస్ట్ ఫిర్మామెంట్ అనే కాస్మిక్ ఎంటిటీ జన్మిస్తుంది. ఈ ఫస్ట్ ఫిర్మామెంట్ తన ఒంటరితనాన్ని తట్టుకోలేక కొన్ని విచిత్రమైన జీవులను అయితే క్రియేట్ చేస్తుంది. అవే ఆస్పిరెంట్స్ ఇంకా సెలెస్టియల్స్. ఆస్పిరెంట్స్ ఏమో ఫస్ట్ ఫిర్మామెంట్ యొక్క మాట తప్పవు, కానీ సెలెస్టియల్స్ ఏమో తమ క్రియేటర్ అయిన ఫస్ట్ ఫిర్మామెంట్ యొక్క మాట అసలు వినవు. సెలెస్టియల్స్ వాటికి అవే సొంతంగా ఆలోచించేవి, యూనివర్స్ని అభివృద్ధి చేయాలని అనుకునేవి. ఇలా ఆస్పిరెంట్స్కి మరియు సెలెస్టియల్స్కి పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఈ వార్లో సెలెస్టియల్స్ ఆస్పిరెంట్స్ మీద గెలుస్తాయి. చివరికి ఫస్ట్ ఫిర్మామెంట్ని కూడా ముక్కలుగా అయితే చేస్తాయి. ఫస్ట్ ఫిర్మామెంట్ యొక్క మొక్కల నుండి చాలా యూనివర్సెస్ అనేవి పుడతాయి. అలా పుట్టిన యూనివర్సెస్లో సెలెస్టియల్స్ ప్లానెట్స్ని ఇంకా జీవాన్ని అయితే క్రియేట్ చేస్తారు. ఈ విధంగా మార్వెల్లో మల్టీవర్స్ అయితే పుడుతుంది. అయితే ఈ మల్టీవర్స్ ఒకటి ఉంది అని మనకు తెలిసేది 7th కాస్మోలో. మార్వెల్ లైవ్ యాక్షన్లో కూడా 7th కాస్మోలో మల్టీవర్స్ సాగా అయితే స్టార్ట్ అవుతుంది. నెంబర్ 3, సేక్రెడ్ టైమ్లైన్. ఈ సేక్రెడ్ టైమ్లైన్ గురించి మాట్లాడుకునే ముందు మనము క్యాంగ్ గురించి తెలుసుకోవాలి. క్యాంగ్ అసలు పేరు నథానియల్ రిచర్డ్స్. మార్వెల్ ఫ్యూచర్లో 31st సెంచరీకి చెందిన నథానియల్ రిచర్డ్స్ ఒక జీనియస్ సైంటిస్ట్. ఇతను తన యూనివర్స్ లాగే ఇంకా చాలా యూనివర్సెస్ ఉన్నాయని తెలుసుకుంటాడు. అలాగే ఇతర యూనివర్సెస్లో ఉన్న క్యాంగ్లు కూడా అదే టైంలో అదే పని చేస్తారు. అదే అదర్ రియాలిటీస్ గురించి తెలుసుకోవడం. అలా వాళ్ళందరూ మొదటిగా వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఒకరితో ఒకరు పంచుకుంటారు. ఈ విధంగా కొంతమంది క్యాంగ్ వేరియంట్స్ వాళ్ళ యూనివర్సెస్ని సేఫ్గా చూసుకోవాలని అనుకుంటారు. అయితే కొంతకాలానికి కొంతమంది క్యాంగ్లు వాళ్ళ యూనివర్సెస్తో పాటు అన్ని యూనివర్సెస్ని కాంకర్ చేయాలని చెప్పి మల్టీవర్స్ వార్ని అయితే స్టార్ట్ చేస్తారు. దీంతో మల్టీవర్స్లో వార్ అయితే మొదలవుతుంది. ఎన్నో యూనివర్సెస్ అయితే నాశనం అవుతాయి. అయితే క్యాంగ్ వేరియంట్స్లో ఒక మంచి క్యాంగ్ అయిన ఈ హూ రిమైన్స్ అలైత్ అనే ఒక పవర్ఫుల్ మాన్స్టర్ని ఉపయోగించి ఈ మల్టీవర్స్ వార్ని అయితే స్టాప్ చేస్తాడు. ఈ వార్ అయిపోయిన తర్వాత ఈ హూ రిమైన్స్ ఎండ్ ఆఫ్ టైం దగ్గర వెళ్ళి చావేలేని పవర్ఫుల్ బీయింగ్స్ అయిన 3 టైం కీపర్స్ని అయితే క్రియేట్ చేస్తాడు. ఇంకా ఈ టైం కీపర్స్ మిగిలిన యూనివర్సెస్లోని టైమ్లైన్స్ అన్నింటినీ ఒక చోటకు తెచ్చి వాటిని కలిపి ఒక సాక్రెడ్ టైమ్లైన్కి అయితే కంబైన్ చేస్తారు. అంటే ఈ సాక్రెడ్ టైమ్లైన్లో అన్ని యూనివర్సెస్ యొక్క టైమ్లైన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకటే ఫ్లోని అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అంటే మల్టీవర్స్లోని అన్ని టైమ్లైన్స్కి ఒకటే టైం ఫ్లో ఉండేలా చేస్తారు. ఇంకా అప్పటి నుండి అన్ని యూనివర్సెస్ ఒకటే సాక్రెడ్ టైమ్లైన్ని ఫాలో అవుతూ ఉంటాయి. అంటే ఒకే డైరెక్షన్. అయితే ఏది ఎలా జరగాలో ముందే ఈ సాక్రెడ్ టైమ్లైన్లో అయితే డిసైడ్ అయి ఉంటుంది. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు థానోస్ని ఓడించడానికి అవెంజర్స్ టైంలో ట్రావెల్ చేసి ఇన్ఫినిటీ స్టోన్స్ని తీసుకురావాలి. అలాగే అవెంజర్స్ అందరూ కలిసి థానోస్ని ఓడించాలి. ఇవన్నీ కూడా ముందే డిసైడ్ అయి ఉంటాయి. అయితే అవెంజర్స్ ఎండ్ గేమ్లో ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, హల్క్ ఇంకా యాంట్ మ్యాన్ వీళ్ళు స్టోన్స్ కోసం
2012కి టైం ట్రావెల్ చేస్తారు. అయితే అక్కడ లోకీని అవెంజర్స్ పట్టుకుని అరెస్ట్ చేసి ఉంటారు. అయితే ఒక చిన్న తప్పు వల్ల అక్కడ లోకీ టెసరెట్ తీసుకుని ఎస్కేప్ అవుతాడు. ఈ ఎస్కేప్ అయిన లోకీని టీవీ అరెస్ట్ చేస్తుంది. ఎందుకంటే 2012 ఈవెంట్స్లో లోకీ అరెస్ట్ అయిన తర్వాత ఆస్గార్డ్కు వెళ్ళిపోవాలి. ఇది సీక్రెట్ టైమ్ లైన్లో ముందే డిసైడ్ అయి ఉంటుంది. కానీ లోకీ అలా చేయకుండా టెసరెట్ తీసుకొని ఎస్కేప్ అవుతాడు. అంటే లోకీ ఇక్కడ ఒక నెక్సస్ ఈవెంట్ అయితే క్రియేట్ చేస్తాడు. అంటే విధిని మార్చాలి అనుకుంటాడు. ఈ సీక్రెట్ టైమ్ లైన్లో ఉన్న పర్సన్స్ ఎవరైనా ముందు జరగవలసిన వాటిని చేంజ్ చేస్తే దాన్ని నెక్సస్ ఈవెంట్ అయితే అంటారు. వీళ్ళు చేసిన ఈ తప్పు వల్ల ఇంకో ఆల్టర్నేట్ టైమ్ లైన్ అయితే క్రియేట్ అవుతుంది. అలా జరిగినప్పుడు టైం వేరియన్స్ అథారిటీ ఆ కొత్తగా క్రియేట్ అయిన టైమ్ లైన్ను ప్రూన్ చేస్తుంది. అంటే కట్ చేసి వాయిల్లో పడేస్తుంది. ఇంకా దాన్ని అక్కడ ఉన్న అలైత్ అనే మాన్స్టర్ అయితే నాశనం చేస్తుంది. ఈ విధంగా టైం కీపర్స్ ఇంకా అందులో పనిచేస్తున్న చాలామంది సీక్రెట్ టైమ్ లైన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. మనము లోకీ సిరీస్ చూసినట్లయితే అందులో చాలామంది లోకీ వేరియంట్స్ ఉండడం మనం చూస్తాం. వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క టైమ్ లైన్స్లో ముందే డిసైడ్ అయిన విధిని అయితే మారుస్తారు. అందుకే వీళ్ళను టీవీ అయితే అరెస్ట్ చేస్తుంది. లోకీ సిరీస్ చివరికి మనకు తెలిసేది ఏమిటంటే టీవీని ప్రొటెక్ట్ చేస్తుంది టైం కీపర్స్ కాదు, ఈ హూ రిమైన్స్ అనే క్యాంగ్ వేరియంట్ అని. ఇందులో ఇతను మల్టీవర్సల్ వార్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాగే లోకీని సిల్వీని తన ప్లేస్ని తీసుకొని టీవీని ప్రొటెక్ట్ చేయమని కోరతాడు. కానీ సిల్వీ వినకుండా ఈ హూ రిమైన్స్ని అయితే చంపేసి మల్టీవర్సల్ వార్కి అయితే దారితీస్తుంది. ఎప్పుడైతే ఈ హూ రిమైన్స్ చనిపోతాడో సీక్రెట్ టైమ్ లైన్ బ్యాలెన్స్ తప్పి చాలా టైమ్ లైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అలా క్రియేట్ అయిన కొత్త టైమ్ లైన్స్లో క్యాంగ్ వేరియంట్స్ మళ్ళీ పుడతారు. అలా వాళ్ళందరూ మల్టీవర్స్ని కాంకర్ చేయాలని వస్తారు. యాంట్‌మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటమైనర్లో మనము ఇదే చూస్తాం. ఈ హూ రిమైన్స్ మల్టీవర్స్లో వార్ స్టాప్ చేసి సీక్రెట్ టైమ్ లైన్లో క్యాంగ్ వేరియంట్స్ అనేవాళ్ళు లేకుండా చేస్తాడు. ఎప్పుడైతే ఈ హూ రిమైన్స్ చనిపోయి న్యూ బ్రాంచ్ టైమ్ లైన్స్ అనేవి క్రియేట్ అవుతాయో ఇంకా వాటిలో మళ్ళీ క్యాంగ్ వేరియంట్స్ అనేవాళ్ళు జన్మిస్తారు. అలా అందరూ మల్టీవర్స్ని రూల్ చేయడానికి సిద్ధంగా ఉండడం మనం చూస్తాం. కొత్తగా క్రియేట్ అయిన న్యూ బ్రాంచ్ టైమ్ లైన్స్ యొక్క స్టోరీస్ని మనము వాట్ ఇఫ్ సీజన్ 1 అండ్ సీజన్ 2లో చూస్తాం. లోకీ సీజన్ 2లో సీక్రెట్ టైమ్ లైన్ డిస్ట్రాయ్ కావడంతో న్యూ బ్రాంచ్ టైమ్ లైన్స్ని టెంపోరియల్ లూమ్ అయితే తట్టుకోలేక నాశనం అవుతూ ఉంటుంది. ఇంకా ఆ టైంలో క్యాంగ్ వేరియంట్ అయిన విక్టర్ టైమ్లే టెంపోరియల్ లూమ్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఫెయిల్ అవుతాడు. చివరిగా లోకీ తనను తాను త్యాగం చేసుకుని తన కాస్మిక్ పవర్ ఇంకా మ్యాజిక్తో డిస్ట్రాయ్ అవుతున్న అన్ని టైమ్ లైన్స్ని హోల్డ్ చేసుకుని వాటిని నార్స్ మైథాలజీలో ఉన్న ఎగ్రడాజిల్ ట్రీగా అయితే క్రియేట్ చేస్తాడు. ఈ విధంగా సీక్రెట్ టైమ్ లైన్ ప్లేస్లోకి ఎగ్రడాజిల్ ట్రీ అయితే వస్తుంది. ఇంకా టీవీ ఎందుకని కెప్టెన్ అమెరికాని అరెస్ట్ చేయలేదు అనే విషయానికి వస్తే థానోస్ని ఓడించిన తర్వాత పాస్ట్ నుండి తీసుకొచ్చిన స్టోన్స్ని మళ్ళీ యథాస్థానంలో ఉంచడానికి కెప్టెన్ అమెరికా టైంలో అయితే ట్రావెల్ చేస్తాడు. అలాగే అతను పెగ్గీ కార్టర్తో సగం జీవితం అయితే గడిపేస్తాడు. కెప్టెన్ అమెరికా ఇలా చేస్తే ఇంకో టైం లైన్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా టీవీయే కెప్టెన్ అమెరికాని అరెస్ట్ చేయాలి. కానీ చేయలేదు. ఎందుకంటే కెప్టెన్ అమెరికా ఇలా పెగ్గీ కార్టర్తో సమయం గడపాలని సీక్రెట్ టైమ్ లైన్లో ముందే డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి టీవీ అతన్ని అరెస్ట్ చేయదు. ఇంక ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు క్యాంగ్ లేడు. కాబట్టి స్టోరీ అంతా కూడా చేంజ్ అయిపోయింది. క్యాంగ్ ప్లేస్లోకి డాక్టర్ డూమ్ అయితే వచ్చాడు. క్యాంగ్ వేరియంట్స్ అనేవాళ్ళు ఇంకా రారు. ఎందుకంటే ఒకటి వాళ్ళను లోకీ తను క్రియేట్ చేసిన మల్టీవర్స్లో లేకుండా చేయొచ్చు, లేదా వాళ్ళను డూమ్ చంపేయవచ్చు. ఇంక ఇక్కడ నుండి ఇన్కర్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ ఇన్కర్షన్స్ని మనము డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో చూసాం. రాబోయే అవెంజర్స్ డూమ్ డేలో ఇన్కర్షన్స్ వల్ల యూనివర్స్ అనేది డిస్ట్రాయ్ అవ్వడం మనం చూస్తాం. అయితే ఈ మల్టీవర్స్ ఆఫ్ వార్ కాన్సెప్ట్కి మరియు ఇన్కర్షన్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఆల్రెడీ నేను ఇన్కర్షన్స్ మీద ఒక వీడియో చేశాను, ఒకసారి చూసేయండి. ఇంక ఇది గ్యాస్ వీడియో. మల్టీవర్స్ సాగాకి వెన్నుముక్క అయిన ఈ మల్టీవర్స్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇంకా నా వర్షన్లో నేను ఈ మల్టీవర్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.